అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు బషీర్ బాషా. నేను డిసిఎంఈ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నిన్న భీమవరం విజిట్కి వెళ్ళాం, ఇనిషియల్ విజిట్కి. అక్కడ పొద్దున బస్సులో 7ంటికి ఇక్కడ నుంచి బయలుదేరాం మేము. అక్కడికి వెళ్ళేటప్పుడు 11 అయింది. మామూలుగా అక్కడికి వెళ్ళిన తర్వాత అలాగా రీచ్ చేసుకున్నారు. రీచ్ చేసుకొని వాళ్ళు ఇలా చూపించారు, ఇలా చెప్తాం అలా చెప్తామని. చెప్పిన తర్వాత అంటే బాలు సార్ కొంచెం అందరికి చెప్పి కొంచెం అడగండి, ఇలాగ రూమ్లు ఉంటాయా, ఏమేమి చెప్తారు ఇక్కడ మనకి అని చెప్పారు. చెప్తే మన వాళ్ళు అడిగారు ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయని. బాగానే ఉంటాయి, పక్కన రూములు కూడా ఉంటాయి. ఇక్కడ మనం 3 గంటలు చెప్పాలి, ఇక్కడ క్లాస్ ఉంటుంది. 3 నెలలు ట్రైనింగ్ తీసుకోవాలి. తర్వాత మనం ఇలా ప్రాజెక్టులు ఏమన్నా చెప్తే తీసుకొని మనం చేస్తారన్నారు సార్. అంటే అక్కడ చెప్పారు సార్ ఇలా పేడా అన్పేడా అని అడిగారు సార్. అంటే మేము ఇస్తాము ఇలాగా నెలకి 3000 అని చెప్పి. అంటే ఎలా ఇస్తారు సార్, దానికి ఏమన్నా ఉంటాయా అని అడిగారు. అడిగితే ఇలాగా అటెండెన్స్ ఒకటి చెప్పారు సార్, కంటిన్యూగా రావాలి. ఒకసారి దూరం అయితే అంటే ఇప్పుడు వేరే ఊళ్ళో నుంచి బస్సులో నుంచి వచ్చేవాళ్ళు అంటే ఒక రోజు 2 రోజులు 3 రోజులు లేట్ అయిద్దని చెప్పారు. అప్పుడు దాకా ఊరుకుంటాం, తర్వాత నుంచి ఊరుకోమని చెప్పారు. అటెండెన్స్ ఉంటేనే మనం ఇలా ఇస్తామని చెప్పారు సార్. తర్వాత వచ్చేసి ఫోను ఎలో లేదని చెప్పారు సార్. అక్కడ ఎలో లేదని చెప్పేసి చెప్పారు. అక్కడ జావా, పైథాన్, పిహెచ్పి, జావా స్క్రిప్ట్ అవన్నీ నేర్పిస్తా ఉన్నారు సార్. అంటే అది మొన్న రాలేదు సార్. నేను రాలేదు సార్. ఇలా చెప్పారు సార్. తర్వాత మనకి లంచ్ తెచ్చారు సార్. అక్కడ మీల్స్ తెచ్చారు. మామూలుగా వెజ్ మీల్స్ తెచ్చారు సార్. అక్కడికి వెళ్ళిన మేము అందరం తినేసాం సార్. తినేసి మళ్ళీ కొంచెంసేపు అక్కడ నుంచొని బస్ స్టాండ్కి వచ్చాం సార్. బస్ స్టాండ్కి వచ్చి బస్ ఎక్కి ఇప్పుడు కంపెనీలో 15 కంప్యూటర్లు ఉంటాయి సార్. 15-20 కంప్యూటర్లు ఉంటాయి సార్. ఆ కంప్యూటర్లో అందరూ అంటే వేరే కాలేజీల్లో వాళ్ళు ఉన్నారు సార్. అందులో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇప్పుడు అవుతున్నారంట సార్. వాళ్ళు పొద్దున 9 నుంచి 12 దాకా ఉంటారంట సార్. అది ఉండిన తర్వాత అంటే బ్యాచ్ వైజ్గా పంపించేస్తారంట సార్. మనకి అలాగే సీసీ కెమెరాలు ఉన్నాయి, బాగా సెక్యూరిటీ ఉంది అని మాకు చెప్పారు సార్. అంతే సార్. వెళ్ళేటప్పుడు మనం ఒకసారి బ్రేక్ తీసుకున్నాం సార్ రైకిలూరు దగ్గర. అక్కడ మళ్ళీ అందరూ అయిపోయిన తర్వాత భీమవరం దగ్గరలో బస్ స్టాండ్లో ఆపాం సార్ గాల్స్కి బ్రేక్ అని. తర్వాత అక్కడ ఎక్కిన తర్వాత ఫుడ్ తెచ్చారు సార్ మేడం వాళ్ళు. ఫుడ్ తెచ్చి అక్కడ అందరికీ ఇచ్చారు సార్. అలాగే ఒకళ్ళకి పుట్టినరోజు అయితే ఎవరు పాడాం సార్ మేము. చెప్పండి సార్. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత భీమవరం బస్ స్టాండ్కి వెళ్ళిపోయాం సార్. బాలు సార్ వాళ్ళు ఇలా కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మనకి రిసీవ్ చేసుకున్నారు సార్. రిసీవ్ చేసుకొని కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి అలాగా అంటే పైకి తీసుకెళ్ళారు సార్. పైకి తీసుకెళ్ళి కుర్చీలేసి కూర్చోబెట్టారు సార్. ఇంకా అలా చెప్పారు సార్, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ, ఉండొచ్చు అని మొత్తం చెప్పి. సీసీ కెమెరాలు ఉంటే బాగా సెక్యూరిటీ ఉంటుంది మీకు కూడా మా ఉన్నంత వరకు. తర్వాత మాకు తెలియదు అన్నాం సార్. అది తర్వాత అక్కడ నుంచి అన్నంగా భోజనం చేసి మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చేసాం సార్. నాకైతే ఇష్టం లేదు సార్.